నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. క్వాంటమ్ టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలి. గూడూరు పట్టణంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన వర్క్ షాప్ లో పాల్గొని విద్యార్థులకు సూచనలు ఇచ్చిన అమరావతి క్వాంటమ్ వ్యాలీ సలహాదారు వెంకటస్వామి. అంగన్వాడీ కేంద్రాల ఆధునీకరణే కూటమి ప్రభుత్వ లక్ష్యం. నాయుడుపేట ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు ఆధునిక పరికరాలు పంపిణీ చేసిన సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నల్లల విజయశ్రీ. వైకాపా హయాంలోనే అరాచకాలు ఘోరాలు జరిగాయి. మనుగోలులోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మాట్లాడిన టీడీపీ మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య, పాల్గొన్న నాయకులు. సాయినాథుడికి విశేష పూజలు. గూడూరు, మనుగోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువైన సాయి మందిరాల్లో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని సాయిబాబాను దర్శించుకున్న భక్తులు. రాబోయే రోజుల్లో క్వాంటమ్ టెక్నాలజీ ప్రధానమని భావించి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, విద్యార్థుల నూతన ఆలోచనలతో టెక్నాలజీని వినియోగించుకోవాలని అమరావతి క్వాంటమ్ ర్యాలీ సలహాదారు వెంకటస్వామి సూచించారు. గూడూరు పట్టణంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన వర్క్ షాప్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు క్వాంటమ్ టెక్నాలజీస్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ సలహాదారు వెంకటస్వామి, సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిఇఓ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నూతన క్వాంటమ్ టెక్నాలజీ గురించి విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా వెంకటస్వామి తదితరులు మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాల క్రితమే క్వాంటమ్ టెక్నాలజీ ప్రారంభమైందని, అయితే ప్రస్తుతం నూతన పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. భవిష్యత్తులో క్వాంటమ్ టెక్నాలజీ సాంకేతిక రంగంలో ముందుంటుందని తెలిపారు. మారుతున్న టెక్నాలజీని విద్యార్థులు ఎప్పటికప్పుడు అవగాహన చేసుకోవాలని వారు వివరించారు. దీనివల్ల ఏంటంటే ఒక పని చాలా ఫాస్ట్గా అయిపోయింది, ఎందుకంటే మల్టిపుల్ యాడ్స్ ఉపయోగించవచ్చు. ఇంకోటి క్వాంటమ్ టెక్నాలజీలో మీరందరూ చాలాసార్లు క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. కంప్యూటింగే కాదండి, కమ్యూనికేషను, సెన్సింగు, మెటీరియల్స్ అండ్ డివైసెస్, ఇంకా సిమ్యులేషను, ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ చేయగలుగుతాము అని చెప్పడానికి చెబుతాము. ఆల్రెడీ మనం క్యూరియాసిటీ గురించి చెప్పుకున్నాము. మీరేం చేస్తారంటే మీకు ఎదురుగా ఉండే చాలాసార్లు ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఉంటాయండి. మరి ఎక్కడికో వెళ్ళి ఏం చేయాల్సిన పని లేదు. చాలాసార్లు పెద్ద పెద్ద ఎంటర్ప్రీనర్స్ అయ్యే వాళ్ళందరూ చిన్న చిన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వాళ్ళు చాలా పెద్ద బిగ్ ఎంటర్ప్రైజెస్ బిల్డ్ చేశారు. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఆ చిన్న ప్రాబ్లమ్స్ చూడండి, సాల్వ్ చేయండి. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఎంటర్ప్రైనర్. యూ నీడ్ టు ఫోర్కాస్ట్ వాట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీతో మనకు నెక్స్ట్ జాబ్ కానివ్వండి, లేకపోతే ఎంటర్ప్రెన్యూర్గా నేను ఎలా బయటికి రాగలుగుతాను, ఈ యూజ్ కేస్ నేను ఎందుకు తీసుకొని చేయకూడదు, కాలేజీలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ని కూడా ఉపయోగించుకొని చేసే అటువంటి సిచ్యువేషన్ ఆల్రెడీ అన్ని కాలేజెస్లో కూడా క్రియేట్ అయిపోయినాయి. సో ఎస్పెషలీ నారాయణ లాంటి కాలేజెస్లో కూడాను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ కూడా ఇవన్నీ ఉంటాయి ఈ గ్రూప్లో. Where the regular computers cannot do in a larger time can be done in a few minutes using quantum computing. This is the reason why governments and technology giants across the world are investing billions of dollars into quantum technology. The strategic importance of quantum technologies. With the launch of National Quantum Mission, our nation has embarked upon the history journey to become one of the global leaders in quantum science and technology. When 30 years before, when India took up the software, everyone were new to that, and no one has recognized that we would grow to this extent today.
In the same way, today India has recognized the importance of quantum technology and it is moving forward. We do not know to which heights we will... ఈ వర్క్ షాప్ లో విశ్వక్సేనారెడ్డి, శ్రీనివాసులు, వినయ్ కుమార్, ఏవో కొండారెడ్డి, హెచ్ఓడీలు, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని ప్రధానంగా పంచాయతీరాజ్ శాఖ నుండి శానిటేషన్ విషయంలో తాగునీరు, వీధి దీపాలు ఏర్పాటు చేయడంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని ఎంపీడీఓ వెంకటేశ్వరరావు తెలిపారు. సూలూరుపేట మండలంలోని గ్రామాల్లో స్వచ్ఛరథంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ స్వచ్ఛరథానికి నిల్వ ఉంచిన పొడి చెత్తను అందజేసి ముడి సరుకులు తీసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలో పనికిరాని ప్రతి వస్తువుని నిల్వ ఉంచి గ్రామానికి వచ్చే స్వచ్ఛరథానికి అందజేసి 14 రకాల ముడి సరుకులు తీసుకోవచ్చని ఆయన వివరించారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా శానిటేషన్ విషయంలో, అదేవిధంగా తాగునీటి విషయంలో, వీధి దీపాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. అందులో ప్రధానంగా ఇప్పుడు శానిటేషన్ విషయంలోకి వచ్చేటప్పటికి స్వచ్ఛరథం అనేటువంటి ఒక శీర్షికన ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా మనం తడి చెత్త, పొడి చెత్త అన్నది మనం ఇంటింటి నుండి సేకరిస్తున్నట్లుగా ప్రతిరోజు మన గ్రీన్ అంబాసిడర్లు తడి చెత్తను, పొడి చెత్తను ఇంటింటికి వెళ్ళి మన గ్రీన్ అంబాసిడర్లు సేకరించి ముందుగానే వాళ్ళకి అవగాహన కల్పించి తడి చెత్తను, పొడి చెత్తను ఏ విధంగా వేరు చేయాలి, తడి చెత్తని మాత్రమే తీసుకొని పోవడం, పొడి చెత్తని బిన్ బ్యాగ్ విధానం ద్వారా ఒక బ్యాగ్లో వాళ్ళు గోనె సంచిలో కానీ ప్లాస్టిక్ సంచిలో కానీ దాన్ని నిల్వ చేసుకుని ఉంటారు. వారానికి ఒకసారి మనకి స్వచ్ఛరథం ఖచ్చితంగా గ్రామాల్లో. ఏడుకొండలు మృతి కేసులో పోలీసులను ఎస్పీ వెనకేసుకురావడం సరికాదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మనుబోలు మండలం చెరుకుముడి గ్రామంలో ఏడుకొండల మృతదేహానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఏడుకొండలను పోలీసులు 2 రోజుల పాటు అదుపులో ఉంచుకొని హింసించి అనంతరం బెయిల్పై పంపిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అలాగే రియాజ్ ప్రసాద్ ను కూడా అదుపులో ఉంచి విచారణ జరపలేదా అని నిలదీశారు. నెల్లూరు జిల్లాలో మనుబోలు మండలంలో ఒక చెరుకుమూడి గ్రామంలో ఏడుకొండలు అనేటటువంటి వ్యక్తి పోలీసులు పెట్టినటువంటి టార్చర్ తట్టుకోలేక అతను నేను ఆత్మహత్య చేసుకున్నానని తెలిసి చెప్పినా కూడా వినకుండా పోలీసులు అతన్ని ఒక ప్రైవేటు 2 కానిస్టేబుల్ వచ్చి ఒక కారులో తీసుకెళ్తూ మార్గ మధ్యంలో చనిపోవడం జరిగింది అనేటటువంటి మాట వాస్తవం. అయితే స్పష్టంగా ఇందులో నిన్న ఎస్పీ గారి స్టేట్మెంట్ చూసిన తర్వాత నిజంగా ఎస్పీ గారు ఒక జిల్లాకి సంబంధించినటువంటి అధికారి అయ్యుండి అధికారి చెప్పేటటువంటి మాటల్లోనే ఇన్ని అబద్దాలుంటే ఈ జిల్లాలో పోలీసు యొక్క వ్యవస్థ పనితీరు ఏ విధంగా ఉంటుందనే దానికి నిన్న ఎస్పీ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒక ఉదాహరణ. ఎందుకంటే చాలా స్పష్టంగా వీళ్ళని ఏదైతే బంగారు చోరీ కేసులో తీసుకురావడం కావచ్చు, తీసుకొచ్చిన తర్వాత 2 రాత్రులు పోలీస్ స్టేషన్లోనే ఉంచుకున్నారు. వాళ్ళని టార్చర్ చేశారు, వాళ్ళ దగ్గర రికవరీ చేశారు. రికవరీ చేసిన తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. మీరే తీసుకొచ్చి ఇళ్ల దగ్గర దించారు. మళ్లీ మరుసటి రోజు ఉదయం 10 గంటలకు మీరు రావాలి అని హుకుం జారీ చేస్తే అక్కంపేటకి సంబంధించినటువంటి ప్రసాద్, రియాజ్ మాత్రం పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ రోజు ఉదయం నుంచి మళ్లీ మరుసటి రోజు సాయంత్రం 4 గంటల వరకు ఇతను చనిపోయే వరకు వాళ్ళిద్దరూ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. నిన్న ఎస్పీ గారు మాట్లాడుతా పోలీసు స్టేషన్ సీసీ కెమెరాలో చూసాం, విక్టిమ్స్ వాళ్ళెవరిని కూడా మేము మళ్లీ పిలవలేదు, అసలు ఆ కేసులో మేము అసలు రియాజ్ అనేటువంటి వ్యక్తి, ప్రసాద్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ లో ఉంటే మేము ఎవరిని పిలవలేదు, మేము బెయిల్ ఇచ్చి పంపించేసిన తర్వాత మాకు సంబంధం లేదు. అతనికి ఆరోగ్యం బాగలేకుండా ఉంటే గ్రామస్తులు ఫోన్ చేస్తే గ్రామస్తులతో పాటు కానిస్టేబుల్ చెక్. నాకు అర్థం కాని ఏంటంటే ఎస్పీ గారు ఆరోగ్యం బాగలేకపోతే ఎవరన్నా 108 కో అంబులెన్స్ కో ఫోన్ చేస్తారు కానీ పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే మీ ఎస్ఐ గారు 2 కానిస్టేబుల్ ఇచ్చి కారు పంపించాడని మీరు మాట్లాడడం నిజంగా జిల్లాలో పోలీసుల యొక్క పనితీరుకి ఇది నిదర్శనంగా భావించవచ్చు. ఈరోజు స్పష్టంగా వైకాపా హయాంలోనే అరాచకాలు, ఘోరాలు ఎక్కువగా జరిగాయని టీడీపీ మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య తెలిపారు. మనుగోలులోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఆయన మాట్లాడారు. వైకాపా హయాంలో దొంగతనం కేసులో ఒక నిందితుడిని కొట్టి చంపేశారని ఆరోపించారు. మాట్లాడేటప్పుడు ఆలోచించి స్టేట్మెంట్లు ఇవ్వాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కాంపౌండ్ లో రాజకీయాలు మాట్లాడుతున్నారని రామకృష్ణయ్య వివరించారు.
ఈ సమావేశంలో పచ్చిపాల రామరెడ్డి, రఘురాం నాయుడు, శివుడు రాజాగౌడ్, భాస్కర్ రెడ్డి, పొన్నూరు అశోక్, మోపూరు ధనంజయ రెడ్డి, సాని వెంకటరమణయ్య, రాయపాటి కిరణ్, రావుల జితేంద్ర గౌడ్, బండికట్టు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. మండల అధ్యక్షులు రామకృష్ణ గారు వివరించడం జరిగింది. కానీ గతంలో ఒక 6 నెలల ముందర జరిగినటువంటి సంఘటన గురించి మేము వివరించాల్సుకున్నాం. మా మునుబోలు పోలీస్ స్టేషన్ సంబంధించి మా మునుబోలు గూడూరు బైపాస్ నుంచి ఈ మునుబోలు సర్కిల్ సంబంధించి మేము గూడూరు మార్గం నుంచి బైక్లో వస్తున్నప్పుడు తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు తిరుమలకు వెళ్ళి దర్శనం చేసి వస్తుండో మార్గం మధ్యలో విశ్రాంతి కోసం వాళ్ళు కారు ఆపి నిద్రపోతున్న సమయంలో జోబిలు జోబిల్ని కోసేసి ఇక్కడ మార్గం మధ్య చేయించిపోతుంది దొంగలు కోసేసి జోబిలో ఉన్న డబ్బులు తీసుకెళ్ళిపోతుంది. వాళ్ళు దారిని పోతా వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళు చెప్పింది ఒకటే, వాళ్ళు మేము ప్రతిఘటించుంటే మా మర్మావయవాలు కట్ అయిపోయి ఉండేటివి, గొంతులు కట్ చేసి తీసుకెళ్ళిపోయేటువంటి వ్యక్తులు ఇక్కడ మునుబోలు ఉన్నట్టున్నారని చెప్పి వాళ్ళు వాపోవడం జరిగింది. అదేవిధంగా మొన్న జరిగింది ఇక్కడ చల్లా రాఘవేంద్ర వాళ్ళ భార్య ఇద్దరు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, ఇక్కడే పెళ్లి చేసుకుని ఉన్నారు. వాళ్ళు ఇక్కడే కాపురు ఉన్నారు. వాళ్ళు పిడూరు మార్గం మధ్య అండర్ గ్రౌండ్లో రాసే వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. ఇక్కడ పిడూరు బైపాస్ బ్రిడ్జ్, ఆ బ్రిడ్జికి వెళ్ళే సమయంలో ఆ అమ్మాయి గొంతులో ఉన్నటువంటి గోల్డ్ చైన్ లాగేయడం జరిగింది. ఇటువంటి దొంగలు అయి ఉండొచ్చు. లాగేసిన తర్వాత అమ్మాయి పడిపోవడం. ఢిల్లీ ఏడుకొండలనైనా చనిపోతే దాని మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు కక్ష కడతారు. తర్వాత అందరినీ డిఫరెంట్ పేద ప్రజానీకానికి అంతా గంట ప్రభుత్వం ఇది మన కూటమి అన్యాయం చేస్తూ ఉంది, బడుగు వర్గాల్ని అనగదొక్కుతున్నారని చెప్పి మాట్లాడటం జరిగింది. ఒక్కసారి మీ పాలనలో జరిగినటి అన్ని గుర్తు చేసుకుంటే వాళ్ళ బడుగుల్ని మీరు దొక్కారా మేము దొక్కారా అర్థం అవుతాయి. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వీరంపల్లిలో అతను భునికి శ్రీనివాసులైన ఆయన్ని 2020లో ఒక్క మోటారు దొంగిలిస్తే 2 రోజులు కస్టడీలో వాళ్ళ కొడుకును కూడా తీసుకొచ్చి బాది బ్లడ్ క్లాట్ అయ్యి నుంచి వదిలిన 2వ రోజు చనిపోయాడు. మీలాగా మేము ఆ విధంగా చేయము. 40 మోటార్లు ఇంచుమించుగా ఇన్ఫర్మేషన్ వచ్చి తర్వాత వస్తే దాని మీద మా వాడు వీరు ఏడుకొండలు అనేవాడు మా పార్టీ సభ్యుడు, మా పార్టీ మా అభిమాని దొంగతనం చేసేలేకే మేము పోయి చూసాం. అయినా మా చెరుకుముడి రమ్మనాయుడు గ్రామ లీడరు అన్న మనోడు ఇదిగోండి సభ్యత్వం, వాడు తెలుగుదేశం సభ్యత్వం ఇది వచ్చి ఆయన మన లోకేష్ బాబుకి వాలంటరీగా చేసిన ఫోటో ఇది అంటే అని మా అభిమాని. కానీ తప్పు చేశాడు కాబట్టి మేము సమర్థించలే. మేమేం చెప్పాము, వచ్చాం రైతులను చూసాం. ఆడ కాంపౌండ్ చేస్తే ఆ యాప్సెట్ కింద ముసలి వాళ్ళందరూ కూర్చున్నారు రైతులు. అందరం పోయినాం. ఏంటంటే వాళ్ళ ఆవేదన విన్నాం. తర్వాత అన్నాం ఎస్ఐ గారికి పార్టీలు ఎవరైనా కానీ పార్టీ మాట ఎత్తరా. రాజకీయం అనేది మామూలుగా పార్టీల మాట ఎత్తి విమర్శిస్తే రాజకీయం. మేము మంచి చేయండి అని చెప్పి ఎవరికైనా వచ్చి న్యాయం చేయండి అని చెప్పాలంటే పోలీస్ స్టేషన్ పోయి చెప్పండి, అది తప్ప. ఆయన జిల్లా కాంగ్రెస్ నాయకుడు చెప్పాడు కాంపౌండ్లో రాజకీయ మీటింగ్ మాట్లాడాను. రాజకీయ మీటింగ్ తీయండి బయట, మేమన్నా రాజకీయం మాట్లాడాము, వాళ్ళకి రాజకీయాలకు న్యాయం చేయమని చెప్తాం. అంగన్వాడీ కేంద్రాల ఆధునీకరణే కూటమి ప్రభుత్వం లక్ష్యమని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. నాయుడుపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన ఆధునిక పరికరాలను ఆమె చేతుల మీదుగా అందజేశారు. నాయుడుపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరించే కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమె చేతుల మీదుగా అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన ఆధునిక పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మహిళలు, గర్భవతులు, బాలింతలు, చిన్నారుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన సేవలతో పాటు ఆధునిక సౌకర్యాలు కల్పించడం ద్వారా చిన్నారులకు మెరుగైన అభ్యాస వాతావరణాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఇండక్షన్ స్టవ్లతో పరిశుభ్రమైన మంచి వాతావరణంలో పోషకాహారం తయారు చేయవచ్చని టాటా ట్రస్ట్ సహకారంతో అందిస్తున్న బాలామృతం ప్లస్ కిట్లు గర్భవతులు, బాలింతలు, చిన్నారుల పోషకాహార స్థాయిని మరింత మెరుగుపరుస్తుందని ఆమె వివరించారు. మేము నిల్చొని మీరు కింద కూర్చోవడం చాలా బాధగా అనిపించింది. ఈరోజు అందరూ పైన కూర్చోవడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మహిళలకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్తలు మీరు ఒక గ్రామంలో యాంటీనేటల్ కేర్ కావచ్చు, చైల్డ్ కేర్ కావచ్చు, అవన్నీ బాధ్యతగా తీసుకొని తల్లుల తర్వాత మీరే తల్లిగా బాధ్యతలు తీసుకుంటున్నందుకు మీ గౌరవం మీకు ఉండాలి. కాబట్టి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈరోజు కాపాడుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే
ఈరోజు ఐసిడిఎస్ కార్యక్రమానికి విచ్చేయడం, అలాగే మీ అందరినీ కలుసుకోవడం కోసమే ఈరోజు ఈ ప్రోగ్రాం కూడా రావడం జరిగింది. అలాగే సిడిపిఓ గారు, పీడీ గారు మనకు ఏం చేస్తున్నారు, మన నియోజకవర్గంలో ఐసిడిఎస్ ద్వారా అంగన్వాడీ సెంటర్స్ కావచ్చు, అలాగే జరిగిన డెవలప్మెంట్స్ అంటే టాయిలెట్స్ కావచ్చు, మనకిచ్చిన ఫోన్స్ కానీ లేదా ఇండక్షన్ స్టవ్ కానీ వీటన్నిటి గురించి కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే సిడిపిఓ గారు ఎక్కడైతే పెండింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెప్పారు. మనము కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని అభివృద్ధి పనుల్లో ముందుకెళ్తూ దాంట్లో భాగంగానే ఈ ఐసిడిఎస్ ఏవైతే అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయో వాటి అంతకు ముందంతా సగం కట్టేసి చాలా వరకు అంగన్వాడీ సెంటర్స్ పాడుపడిపోయిన విషయం మనందరికీ కూడా తెలుసు. అవన్నీ నేను ఈవెన్ గుడ్ మార్నింగ్ సూలూరుపేట కింద నాయుడుపేటకు వచ్చినప్పుడు కానీ, సూలూరుపేటకు వచ్చినప్పుడు కానీ చాలామంది అంగన్వాడీ టీచర్స్ నా దగ్గరకు వచ్చి, మేడం మా బిల్డింగ్ బాగాలేదు, మాకు కష్టంగా ఉంది, పిల్లలతో కొంచెం ఇబ్బందిగా ఉంది అని చాలా వరకు చెప్పారు. సో దాంట్లో నేను జెడ్పీ చైర్మన్తో మాట్లాడి ఈరోజు అంగన్వాడీ సెంటర్స్ చాలా వరకు కూడా 26 లక్షల వరకు తెచ్చి మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. తన కుమారుడు లోకేష్ యాదవ్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని శ్రీకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు మయూరి శ్యామ్ యాదవ్ తెలిపారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రికి శ్యామ్ యాదవ్ సహకారంతో 5 కుర్చీలు అందజేశారు. అనంతరం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సంస్థ ప్రతినిధులు కాటూరు శ్రీనివాసులు, రాధయ్య, రాము, కుమార్ నాయుడు, కోట వెంకటేశ్వర్లు, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో, అదేవిధంగా శ్రీకృష్ణ సేవా సమితి సంయుక్తంగా ఈ యొక్క మయూరి శ్యామ్ యాదవ్ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, ఏ సంస్థనైనా అడిగితే కాదనుకుంటా ఇచ్చే వ్యక్తి మా మయూరి శ్యామ్ యాదవ్ గారి తనయుడు లోకేష్ యాదవ్ గారి. అదేవిధంగా ఈ యొక్క హాస్పిటల్కి అవసరమైన అంటే బాలింతలు ఎక్కువగా వచ్చే ఈ యొక్క హాస్పిటల్కి మా సూపరింటెండెంట్ గారు చైర్స్ అవసరమని అడిగితే ఈరోజు ఒక 5 చైర్స్ తీయించాం. దాంట్లో భాగంగా ఇంకా కూడా నెక్స్ట్ ఇంకా కొన్ని కుర్చీలు కూడా ఇవ్వాల్సిన అవసరం మనకుంది. మన గూడూరు పట్టణ అవసరంగా ప్రతి ఒక్కరికి కూడా ఉంది. ఎవరైనా కూడా దాతలు చైర్స్ తీసేయాల్సిందిగా కోరుతున్నాం. మేమైతే మళ్ళీ ఇంకో ట్రిప్ మేడం మీకు చైర్స్ మళ్ళీ అందిస్తామని మాటిస్తున్నాం. అదేవిధంగా మా లోకేష్ యాదవ్ పుట్టినరోజు శుభాకాంక్షలు అందరూ చెప్పాలని, ఆ బిడ్డకి మంచి భవిష్యత్తు ఉండాలని, ఇంకా ఆయన మంచి ఉద్యోగం చేస్తూ హైదరాబాద్లో స్థిరపడి ఉన్నారు. ఈ ప్రెగ్నెంట్ ఉమెన్స్ వచ్చినప్పుడు కూర్చోడానికి ఇబ్బంది అని చెప్పని కుర్చీలు అంతకుముందు ఆడడం జరిగింది. అంతకుముందు జనవరిలో కూడా మా ప్రగతి అధ్యక్షుడు చంద్ర ద్వారా ఒక 10 ఇవ్వడం జరిగింది. నాకు అవుట్ ఆఫ్ స్టేషన్ అయితే ఆ రోజు. ఈరోజు 5 ఒక ఇస్తున్నాం. మళ్ళీ ఈ మంత్ ఎండింగ్ మళ్ళీ 5 కూడా నేను పంపిస్తాను, అది ఉండి ఇస్తాను. ఎన్ని కూడా ఏంటంటే మన గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఇప్పుడు మేడం గారి చెప్పిన ప్రకారం చాలామంది బిలో ప్రావర్టీ వస్తారు. వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్యం అందాలంటే తిరుమలలో భక్తుల భద్రతే ధ్యేయంగా ఆక్టోపస్ కమాండోలు, రాష్ట్ర పోలీస్ శాఖ, టీటీడీ విజిలెన్స్ విభాగం సంయుక్తంగా భారీ మాక్ డ్రిల్ నిర్వహించాయి. తిరుమలలోని PSC-4 సత్రాన్ని ఉగ్రవాదులు ముట్టడించినట్లుగా ఊహించి ఈ ఆపరేషన్ చేపట్టారు. అత్యవసర సమయాల్లో భద్రతా బలగాలు ఉగ్రవాదులను ఎలా అదుపులోకి తీసుకుంటాయి, భక్తులను ఎలా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాయి వంటి అంశాలను ప్రాక్టికల్ గా ప్రదర్శించారు.
గూడూరు పట్టణంలో కొలువైన సాయి మందిరంలో గురువారం బాబాకు విశేష పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మందిరం కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. మనుగోలులో వెలిసి ఉన్న సాయి మందిరంలో గురువారం సందర్భంగా బాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఉభయదాతలుగా పాపన శ్రీనివాసులు జ్ఞాపకార్థం వారి సతీమణి శ్రీలక్ష్మి, కుమారులు వెంకట విఘ్నేష్, లలిత్ కుమార్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. కృష్ణనాథ సైదాపురంలో కొలువైన సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా నెల్లూరుకు చెందిన ఎస్ఐ కాంతికుమార్, రామచంద్రయ్య, మజ్జిగదాత తాలూరు ఈశ్వరయ్య వ్యవహరించారు. గూడూరు పట్టణంలో గురువారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 13,529 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,08,232 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూసు బంగారం ధర 1,40,000 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 232 రూపాయల 70 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
క్వాంటం టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలి. గూడూరు పట్టణంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన వర్క్షాప్ లో పాల్గొని విద్యార్థులకు సూచనలు ఇచ్చిన అమరావతి క్వాంటం వ్యాలీ సలహాదారు వెంకటస్వామి. అంగన్వాడీ కేంద్రాల ఆధునీకరణే కూటమి ప్రభుత్వ లక్ష్యం. నాయుడుపేట ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు ఆధునిక పరికరాలు పంపిణీ చేసిన సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నల్లుల విజయశ్రీ. వైకాపా హయాంలోనే అరాచకాలు ఘోరాలు జరిగాయి. మనుగోలులోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మాట్లాడిన టీడీపీ మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య, పాల్గొన్న నాయకులు. సాయినాథుడికి విశేష పూజలు. గూడూరు, మనుగోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువైన సాయి మందిరాల్లో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని సాయిబాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.